నా పరిస్థితి ఏం చేయమంటున్నా నాయన ఆగలరా ఇంత తిట్టగా సరిపోతా నాకా ఊరి ఆడన కనపడుతుంది చెప్పుమావా కనపడితే చెప్పరా 70 లక్షలు రా సినిమా అన్నాడు రా ఒరే నువ్వు ఉండరా నాయనా మాట్లాడితే మూతి మీద వాత ఒరే వీడు మన పూరి శంకర్ మౌలి వర్మ ఉన్నట్టున్నాడా మౌలి వర్మ సురేష్ వస్తుందా ఒరే మై జిగిరి దోస్తు వర్మ సరిపోయారు ఇద్దరును ఏమావా ఎట్టపోయి నువ్వు ఏడున్నావు ఏంది ఏముంది మామ హైదరాబాదే కదా సినిమా ఫీల్డ్ కదా నేనా అదే డైరెక్టర్ అవుతాం అనుకొని పోయినావు కదా ఇప్పుడు కొత్తగా ఒక దానికి డైరెక్షన్ తీసి దానికి అవకాశం వచ్చిందే అందుకని వచ్చినాను మామ ఈ ఏరియాలో లొకేషన్ లోనే అంటే ఎత్తుక్కుంటా వస్తే నువ్వు కనపడ్డావు భలేవాడు మావా ఇక్కడ మనకు తెలియని లొకేషన్ లా అన్ని మనమే కదా మన ఊర్లో బ్రహ్మాండంగా చేసుకునేవచ్చు నువ్వు అందులో మా ఊరు డైరెక్టర్ అంటే మాకు భలే గొప్ప కదా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సరే గాని ఏరియాలో లొకేషన్ ఉన్నాయా ఉన్నాయి మావా నీకు తెలియని లొకేషన్ లా ఒరే నాకు తెలియదు కాబట్టి కొద్ది వచ్చిందే నీకు తెలుసానే నీకేం కావాలంటే అవి చూపిస్తా ఓకే లొకేషన్ లో చూపి ఏం పర్లేదు కానీ ఎప్పుడు నీకు స్టార్ట్ లొకేషన్ ఓకే అయిపోతే ఒక 2-3 రోజులు పెట్టేసుకుంటా షూటింగ్ ఆడగొట్ట డబ్బులు కట్టేసి వచ్చానా హీరో ఎవరు మావా హీరో ఎవరు ఒరే నువ్వు బలవాడు నువ్వా హీరో నేను నాతో పాటు ముగ్గురు అమ్మ బాబాయ్ ఓరే 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 మన వర్మ నువ్వు హీరోగా చేస్తుందా నేను ఒక్కనే కాదురా మామ నలుగురు ఉండరు నాతోటి అంటుంటే నాతోటి నలుగురు నేను కాక ముగ్గురు ఎవరా నలుగురు మోహన్ లాల్ షారుఖ్ ఖాన్ కమల్ హాసన్ నేను మల్టీ స్టార్ మూవీ అవును ఏది నువ్వు అసలు వెంటనే కనుక్కున్నావు నువ్వు ఇదేదో చెప్తాడు చూడు పానా పాను అదే అదే పాను సినిమా కలకత్తా పాన్ ఇండియా హీరోయిన్ ఒరే హీరోయిన్ అంటావు ఏం చిన్న చిత్తగా సినిమా అనుకుంటున్నావు ఏంది నేను తీసేదే పాన్ ఇండియా కూడా కాదు ఇప్పుడు పాన్ వరల్డ్ తీస్తుండా నలుగురు హీరోయిన్లు నాతోటే అదే నాకు నటించే హీరోయిన్ తోటే నలుగురు ఎవరు మమంత సమంత సరే ఆమె తెల్లగా ఉంటుంది చూడక ఆమె ఆ సినిమాలో పాట చేసి రజనీకాంత్ సినిమాలో తమన్నా తర్వాత ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్లా ఏంది మా ఇలా పెద్ద టాప్ హీరోయిన్స్ టాప్ హీరోయిన్ ఒరే మన సినిమా టాప్ అయితే టాప్ హీరోయిన్స్ కాకుండా ఎట్టోళ్ళు అంటే అట్టోళ్ళు పెడతా అదే పాను పాను అర్థమవుతుంది ఫైట్ మాస్టర్ ఎవరు ఫైట్ మాస్టర్ ఈ పిల్లకాయలు ఇద్దరులా రామ్ లక్ష్మణ్ అనే వాళ్ళతో పాటు పీటర్ హెన్సింగ్ కూడా పెడుతుందా ఏంది వాళ్ళు కూడా చేస్తుండరా వాళ్ళకి కొంచెం హెల్ప్ గా ఉంటాడని పిల్లకాయలు ఇద్దరు ఏదన్నా కొంచెం పెద్దోళ్ళు అయిపోయి మధ్యన పెద్ద సినిమానే మా ఇది పెద్ద సినిమానే కదా నా చెప్పలేదు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరిని పెడితే సరిపోదని బ్యాక్గ్రౌండ్ కి ఏమో ఇళయరాజా గారు తర్వాత పాటలకు వచ్చే రెహమాన్ మణి శర్మ కొన్ని గెస్ట్ మ్యూజిక్ పిలిపిస్తుందా అబ్బో అట నలుగురు పెట్టకపోతే ముగ్గురు లేటెస్ట్ ఈ పిల్లడు అనిరుద్ధ్ అని ఉంటాడు మ్యూజిక్ మన కొట్టాడు అతను కూలికి కొట్టిన అబ్బాయి కదా నా పిల్లడే ఏంది పెద్ద పెద్ద వాళ్ళని పెడుతున్నావా ఇంతకీ సినిమా ఖర్చు ఎంత అవుద్దా సినిమా ఖర్చు 100 కోట్ల సినిమా అనుకుంటున్నా ఏమనుకుంటుండవా 100 కోట్ల సినిమా ఇది నా దగ్గర 70 లక్షలు అన్నపూర్ణ స్టూడియో నాగార్జున గారు ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి వచ్చిండా ఏది ఆయనకి అవును ఆయనకంటే నిర్మాత ఎవరా నిర్మాతలు కూడా నలుగురు నేను ఒకడిని నాగార్జున గారు మైత్రి మూవీ మేకర్స్ అంటల్లా ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు ఈ మధ్యన తీసారు చూడు మిరాయి గిరాయి తీసారు చూడు ఆయన నలుగురు నిర్మాతలు అంత పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు మావు దిల్ రాజుల్లా నాకు కూడా కొద్దిగా వాటా అయ్యండి దీంట్లో అంటే అతను కూడా అవకాశం ఇచ్చారు నిర్మాతగా 70 లక్షలు మాత్రం నేను కట్టొచ్చా మా ఊరికి కట్టామా నాగార్జున అన్నపూర్ణ వాళ్ళు కట్టొచ్చుండా ఇంతకీ ఫైట్లు అవన్నీ ఎక్కడ తీస్తారు ఫైట్లు ఎక్కడ తీసేది ఏంది ఎక్కడంటే ఏడంటే ఆడ తీసే వాళ్ళ మాదిరి కనపడుతున్నావు నీకు ఫైట్ లొకేషన్స్ ఇంటర్నేషనల్ లొకేషన్స్ ఉంటాయి మన దాంట్లో లాస్ ఏంజల్స్ లో కొడితే లండన్ లో పడతాడు కొడితే ఆడ పడుతున్నాడు
ఏడ కొడితే ఆడ కాదు, ఆ, ఆ. లాస్ ఏంజల్స్ లో కొడితే లండన్ లో పడతాడు, ఆస్ట్రేలియాలో కొడితే అమెరికాలో పడతాడు, బుచ్చిలో కొడితే బొంబాయిలో పడతాడు. అబ్బో, ఇది అర్థం భలే ఉంది. నీకా? ఆ, జొన్నాడులో కొడితే జెకోస్లోవేకియాలో పడతాడు. అబ్బో, అట్టుంటాయి ఫైట్స్, Fights. లొకేషన్స్ అట్టుంటాయి. ఒక దగ్గర కొడితే ఆడే పడ్డావు, ఆ. వేరే దేశంలో పడుతుంటాడు. ఇంతకీ డైరెక్టర్ గారిని ఎవరిని పెడుతున్నారు? డైరెక్టర్ గారిని ఊరిని నాకు ఆదర్శం ఎవరా? పూరి, రాజమౌళి. పూరి అంటే పూరి జగన్నాథన్, మళ్ళీ ఏదో అనుకోబాక. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, ఏడేం చూస్తున్నావు, ఏళ్ళు పేర్లు ఇను. శంకర్. నా పేరు ఎందుకు పెట్టుకున్నాను నేనా? వాళ్ళ మీద అభిమానంతో పెట్టుకున్నా. వాళ్ళు నలుగురు మన సినిమాకి డైరెక్షన్ చేస్తారు. ఫస్ట్ ఇంటర్వెల్ దాకా ఒకరు, ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒకరు, ఆ, ఇంటర్వెల్ తర్వాత ఒకరు, క్లైమాక్స్ ఒకరు, అట్ట విడదీసే సినిమాని. మామూలుగా ఏముండదు సినిమా, ఆ. చూస్తుంటే నీకు చూడాలనిపిస్తా ఉండదు సినిమా. మా ఓడి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు మాకు అసలు దొరకతో లేదు ఇంకా. అదే కదైతే సినిమా అంటే ఏంది పరిస్థితి, సమానంగా ఏముండదు. ఈ ఇంకా యాక్టర్లు గానీ ఎవరన్నా పెట్టుకున్నారు మామ? యాక్టర్లు ఇద్దాం అనుకుంటున్నాం మన లోకల్ పీపుల్ కి. లోకల్ యాక్టర్లు ఎవరన్నా ఉంటే చెప్పిస్తా. ఏంటంటే మాట వేసావా? అంటే నటన మీద అబ్బీస్ లాంగ్వేజ్ మన సినిమాలో ఉండదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పటి నుంచే మార్చుకో. ఓకే మామ. రెండు మాటలు మాట్లాడబాక. మన సినిమాలో క్యారెక్టర్ కావాలంటే చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి. అర్థమైంది నీకు? అర్థమైంది మామ. న్యూజిలాండ్, ఫ్రాన్స్, అబ్బో, బ్రిటన్, ఆ, గ్రీన్లాండ్ తీసుకుందాం అనుకుంటున్నా పాటల వరకు. లొకేషన్స్ ఏం బాగలేవు కానీ దర్శకత్వంలో ఏమన్నా శాఖర్ కమ్మల ఏదో అనుకుంటున్నారు? వాళ్ళు వస్తారు, హెల్ప్ వస్తారు, అసిస్టెంట్ గా చేస్తారు. క్లాప్ కొట్టేదానికి, ఆ తర్వాత టెంకాయ కొట్టేదానికి. సంక్రాంతికి వస్తుంటాడు అనిల్ రావుపూడి. రావుపూడే మన 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 దగ్గరే కదా, మన దాకా ఉండింది అసలు. మన ఊర్లో కూడా దీమా. అందుకే కదా నేను వచ్చిందే. అర్థమైంది నీకా? ఏం ఇబ్బంది ఏం లే. సరే, నేను మళ్ళా కలుస్తా. ఓకేనా? ఎక్కడికి మా? బాంబేనా? ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కేరళకి వెళ్తుందా. కేరళలో లొకేషన్ చూస్తా. ఇలాంటి మిత్రుడు ఉన్నాడు ఆడ. ఎవరు మన చిన్నప్పుడు చదువుకున్న ప్రసాద్ ఉన్నాడు. ప్రసాద్ ఇప్పుడు కేరళలో ఉన్నాడు. కేరళలో ఏం చేస్తున్నాడు అడుగు. ఏం చేస్తున్నాడా? బోట్లకి పంచర్లు వేస్తుంటాడు. బోట్లకి? కేరళలో ఫేమస్ కదా. అదే అదే అదే. ఓకేనా? సరే మావా, మిమ్మల్ని కలవాలి. మిమ్మల్ని ఆ స్థాయిలో చూసుకుంటున్నాం మేము. నీకేమి ఆ స్థాయిలో చూపిస్తాం మన రేంజ్ ఎందో. నీకు మన రేంజ్ ఆ స్థాయిలోనే ఉంటది. అదే మన సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉంటది. మన ఊరి పేరు నిలబెట్టాలా, నీ పేరు ఘనంగా మోగాల. మనకి ట్యాగ్ లైన్ ఏం తెలుసా? మన సినిమా పేరు మళ్ళా చెప్తాను. బాలీవుడ్ టు హాలీవుడ్. బాలీవుడ్ టు హాలీవుడ్. హాలీవుడ్ ఆ రేంజ్ లోనే ఉంటుంది సినిమా. నీకు కటౌట్లు, ఫ్లెక్సీలు ఇరగ తీసేస్తాం మావాడ. మన ఊరు నిలబడుతుంది థియేటర్ ముందు. అదే. మర్చిపోవాలి మామ. ఆన్ ఇండియా మూవీ సినిమా, కోట్లు, లక్షలు, పెద్ద పెద్ద యాక్టర్లు, బిగ్ స్టార్స్. ఆహా, మా ఓడి ఎక్కడికో ఆ కటౌట్ చూస్తే 1000 సరం ముందు పెట్టి విజిల్స్, ఏళ్ళు, స్టెప్పులు, డాన్సులు అదిరిపోవాలా. పూరి, శంకర్, మౌలి, వర్మ. మామా, ఒక చిన్న డౌట్. ఇట్రా మామా. డౌటా? ఏందబ్బా? ఏందో పిలిస్తే అడుగు, డౌట్ అడుగు. ఇంతకీ కెమెరామెన్ ఎవరు? కెమెరామెన్ కాదు, కెమెరామెన్స్ నలుగురు. ఆ నలుగురు ఎవరు? నలుగురు ఎవరైతే నీకెందుకు నలుగురు కెమెరామెన్స్ అని చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకో. కెమెరాలు ఎన్ని పెడుతున్నావా? నలుగురు కెమెరామెన్ అయినప్పుడు నలుగురు కెమెరాలు ఉండబల్లే. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, 4 కెమెరాలు. రెడ్ నుండా గానీ ఈ బ్లూ, ఎల్లో, గ్రీను ఏం కెమెరాలు? నువ్వు అందుకనే ఏడుండావా, నేను ఆడుండానా? కెమెరాలు అన్ని రకాలుగా ఉంటాయి అనేది నీకు తెలీదు, చెప్తున్నా ఇను. అర్థమైందే? వాటితో మిడ్, క్లోజ్, లాంగ్, టైట్ ఇన్ని రకాలుగా తీసుకుంటాం. అందుకని నలుగురిని పెట్టేది. అందుకే మావా నువ్వు అక్కడ ఉండిందా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. దాన్ని ఒక రేంజ్ లో పెట్టాలి సినిమా మాత్రం. మావా, సినిమా పేరు ఏం పేరు మావా? ఒరే, ఇందాక చెప్పాను కదరా. చెప్పు, అర్థం కాల. సినిమా పేరు మళ్ళీ చెప్తా. ట్యాగ్ లైన్ వచ్చి హాలీవుడ్ టు బాలీవుడ్, ఆ రేంజ్ లో ఉంటది. సినిమా పేరు మళ్ళీ చెప్తా. మళ్ళీ చెప్తా. సినిమా పేరే మళ్ళీ చెప్తారా నాయన? సినిమా పేరే మళ్ళీ చెప్తా. మళ్ళీ చెప్తా. ట్యాగ్ లైన్ వచ్చి హాలీవుడ్ టు బాలీవుడ్, ఆ రేంజ్ లో ఉంటుంది. ఆ రేంజ్ లో ఉంటది. ఏమో డౌట్లు ఉంటే అడుగు, చెప్తా. మళ్ళీ నేను లొకేషన్ పని మీద పోతా ఉంటాను. నువ్వు బయలుదేరా, ప్రయత్నంలో ఉండా.
ఏమైనా డౌట్ ఉన్నాయి నీకా? ఏ లేవు మావా, ఆ, మన సినిమా రిలీజ్ అప్పుడు కలుస్తా. ఓకే ఆ సరే అయితే బాయ్. కంగ్రాచులేషన్స్ మావు, కంగ్రాచులేషన్స్. మా ఊరు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అర్థమైందా? అర్థమైపోతుంది. నలుగురు హీరోలు, ఆ. నలుగురు హీరోయిన్లు, ఆహా. నలుగురు కెమెరామెన్లు, ఆ. 4 కెమెరాలు, ఆ, 4 ఇంటర్నేషనల్ లొకేషన్స్, ఆ, 4 ఫైట్లు. ఆ, అది సినిమా. ఓకే ఆ. ఈడేమో నలుగురు అంటా ఉన్నాడు. లాస్ట్ కి ఆ నలుగురే చూసుకోలేము ఆ సినిమా. బాబాయ్ టికెట్ 100 రూపాయలు పెట్టుకుంటున్నారు, ధర్మం చేసుకోండి బాబాయ్. బాబాయ్ 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 ధర్మం చేసుకో బాబాయ్, ధర్మం చేసుకో బాబాయ్. మీ నాయన 2 ఎకరాల పొలం అమ్ముతా డబ్బులు తీసుకుని హైదరాబాద్ ఊడిరా. మా నాయన ఇంకా ఎన్ని ఎకరాలు మీకు ఇటుకెందుకు? ధర్మం చేస్తే జైలు లేకపోతే పోవాలా? బాబాయ్ మంచి సినిమాకి వచ్చావు, డబ్బులు ధర్మం చేసుకో బాబాయ్. బాబాయ్ ధర్మం చేసుకో బాబాయ్. ఏడా ఏం లేదులే బాబాయ్, ధర్మం చేసుకో బాబాయ్. బాబాయ్ వద్దులే, చూడబడలేదులే బాబాయ్, తెలియదులే బాబాయ్, ధర్మం చేసుకో బాబాయ్. బాబాయ్ ఆ సినిమాకి వచ్చే వాళ్ళు ఎవరన్నా ధర్మం చేయండి బాబాయ్. అన్న బాబాయ్ సినిమాలు దయమంటారు నాకు అప్పుడే డౌట్ వచ్చింది నువ్వే అని. ఏ నీ డౌట్ లేవు, ధర్మం చేసిపో బాబాయ్. చేసే పని చేయి, లేకపోతే పోతా ఉండు. బాబాయ్ ధర్మం చేసుకోండి బాబాయ్, ఎక్కడ ఏం లేదులే బాబాయ్. గొంత బాబాయ్ బాబాయ్ 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నారు బాబాయ్. 20 రూపాయలు ఈ బాబాయ్, వారం రోజులు అయింది బాబాయ్ టిఫిన్ చేసా. బాబాయ్ 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 ఏంది బాబాయ్ తంటాలు పడతా ఉండవు? ఏం కావాలి బాబాయ్? గొంత ఎక్కడో విన్నట్టుందా బాబాయ్ ఏడా ఏం లేదులే బాబాయ్. బాబాయ్ 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నారు బాబాయ్. కొద్దిగా తీరులే బాబాయ్, ఎక్కడో విన్నట్టుంది గొంతుని. ఏడా ఏం లేదులే బాబాయ్. బాబాయ్ ధర్మం చేస్తే చెయ్యి, లేకపోతే పోతా ఉండి. మంచి సినిమా ఆడుతుంది లోపల. ఆ? బాబాయ్ 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 వద్దు బాబాయ్, వద్దు బాబాయ్, వద్దు బాబాయ్, బాబాయ్ బాబాయ్ వద్దు. ఏంటి మీరు ఎడుగా పూరి శంకర్ మౌలి వర్మ గారు నువ్వా? ఏంద్ర టైపివా? అవును, ఏం చేద్దాం అయితే? రే దానికి పెద్ద కథ ఉంది. నువ్వు సినిమాకి పోతుండవు, 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటుండవు, 20 రూపాయలు ఇచ్చిపోతే వారం రోజుల నుంచి నేనేమి తినలా, టిఫిన్ చేస్తా. అది విషయం. నీకు స్టోరీ మళ్ళీ చెప్తా కావాలంటే. ఏంద్ర ఆ రోజు హైదరాబాద్ అంటివి, పాన్ ఇండియా అంటివి, 4 హీరోయిన్ లాంటివి, 4 డైరెక్టర్ లాంటివి, 4 మ్యూజిక్ డైరెక్టర్ లాంటివి, 400 కోట్లు లాంటివి. ఏంద్రా ఇదా? ఏడుండవేంద్రా? ఏడుండాను అనేది ఏందే కదా. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయా? 70 లక్షలు. 70 లక్షలు ఉన్నాయా? హైదరాబాద్కి పోయినా, మన ఊరోడే నరేష్ మేనేజర్ ఉన్నాడు తెలుసా, అడ్వాన్స్ కట్టమన్నాడు. ఎవరికి? వాళ్ళ ఆయన. ఎన్ని వాళ్ళ ఆయనకి, అక్కినేని నాగార్జున గారికి. ఎందుకంటే 4 నిర్మాతలు అని చెప్పిందా, నా కాంట్రిబ్యూషన్ కట్టమన్నాడు. కట్టే తెల్లారి నుంచి ఫోన్ లేదు. ఎవరికి చేసినా నరేష్ ఎవరో మాకు తెలియదు అంటున్నారు. ఆడ హైదరాబాద్ చూస్తే ఇక్కడ తేలింది. అటు ఇండస్ట్రీలో ఉండలేక, ఇంటికి పోలేక నా పరిస్థితి ఏం చేయమంటున్నారు ఆయన. ఆగలరా, ఇంత తిట్టగా సరిపోతా నాక. ఊరి ఆర్డర్ కనపడుతుంది చెప్పుమావా, కనపడితే చెప్పరా. 70 లక్షలు రా సినిమా అన్నాడు రా. మన ఊరు నరేష్ మేనేజర్. ఏంది మన ఊరు పిల్లోడు? మన ఊరు పిల్లోడే మేనేజర్ నరేష్. నరేషే. పోయి ఆయన చేతిలో పెట్టా 70 లక్షల. ఆయన చేతిలోనే పెట్టా.
ఎదవ బావాడు. డైరెక్టర్ అన్న. ఒరే నువ్వు ఉండరా నాయనా. మనకు మాట్లాడితే మూతి మీద వాత నీకన్నా నాకు ఎక్కువ. నీకు ఏడా దొరకలేదంటారా స్థలమా? ఏడ కూర్చున్నావా? సినిమా వాడు కదా మామ, సినిమా హాల్ కాడ కూర్చున్నాను మామ. ఓర్ని, ఆ పిచ్చట్ ఉంటుందిలేనా? ఏందో పాన్ ఇండియా అంటివి, పాన్ వరల్డ్ అంటివి, ఎటు చూసినా నలుగురు అంటివి, 400 కోట్లు అంటివి. ఒరే 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 బాబు బాబు బాబు, ఒరే మామ 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొంటుంటావు, 20 రూపాయలు ఇచ్చిపోండా, తలా 20 రూపాయలు ఇచ్చిపోండా. ఒరే మామ మామ, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కుదిరితే షేర్ చేయండి.